మంచిది. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, ఆయన చేసిన మేలులన్నీ, ఆయన చేసిన మేలులన్నీ దేనిని మరువకుమా, దేనిని మరువక కొనియాడుమా, దేనిని మరువక, దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, జిగటయైన దొంగ ఊబిలోనున్న నన్ను పైకి లేవనెత్తినావా. పడదాం. జిగటయైన దొంగ ఊబిలోనున్న నన్ను పై, రెండోసారి అందరూ నాతో పాడండి. గాఢాంధకార లోయలోనైనా, మనం తప్పు పాడాం. గాఢాంధకార లోయలోనైనా నా మనవి విని నాతో ఉన్నావే. పడదాం. గాఢాంధకార లోయలోనైనా నా మనవి విని నాతో ఉన్నావే. ఏమిచ్చేని రుణము తీర్చగలను, ఏ రీతిని ప్రేమ పోల్చగలను, ఏమిచ్చేని రుణము తీర్చగలను, ఏ రీతిని ప్రేమ పోల్చగలను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. పడదాం. నా ప్రాణమా, నా అంతరంగ, నాలో ఉన్న నా సమస్తమా. అక్కడ మైకి సరిగా లాగట్లేదు. పడదాం. పరిశుద్ధాత్మతో నన్ను నింపినావే, పరిశుద్ధుల, మైక్ ఇచ్చే, మైకు ఆడు సెట్ చేస్తాడు మైకి. పరిశుద్ధులతో నావే, చావో రాజుగా నా కధికారమిచ్చావు, యాజకునిగా అభిషేకమిచ్చావు. ఏ రీతి నీ ప్రేమ పోల్చగలను, ఏమిచ్చి నీ రుణము తీర్చగలను, ఏ రీతిని ప్రేమ పోల్చగలను, ఏమిచ్చి నీ రుణము తీర్చగలను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. పడదాం. వేలా పొట్టేళ్ళనా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోనున్న నా సమస్తమా, నా ప్రాణమా,
స్నేహితుడా, రత్నవర్ణుడా, నా ప్రాణ జీవజలము నాకు త్రాగనిచ్చావు. జీవ గ్రంథములో నా పేరే వ్రాసావు. జీవజలము నాకు త్రాగనిచ్చావు. జీవ గ్రంథములో నా పేరే వ్రాసావు. ఏ రీతిని ప్రేమ పోల్చగలను, ఏమిచ్చిని రుణము తీర్చగలను. ఏ రీతిని ప్రేమ పోల్చగలను, ఏమిచ్చిని రుణము తీర్చగలను. ఏడాది పిల్లలు పాడడం లేదు, పిల్లలు ఆడండి. పొట్టేళ్ళనా ఏడాది, దూడలనా వేలాది, పొట్టేళ్ళనా నా ప్రాణమా, నా అంతరంగమా, నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. ఆయన చేసిన మేలులన్నీ, ఆయన మేలులన్నీ దేనిని మరువకుమా, దేనిని మరువక కొనియాడుమా, దేనిని మరువకుమా, దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా సమస్తమా. అందరూ ఈవేళ ఏది లేదు, పని మీద బయటికి వెళ్ళడం వల్ల అంత యుద్ధం అయిపోయింది మనకి. 390 కీర్తన పాడదాం. ఈ పాట తప్పులు పాడేస్తున్నారు, ఎప్పుడు పాడేవాళ్ళే. నీ జలధారల ధ్వని విని అనే పాట చాలా చక్కని మధురమైన పాట. దీన్ని తప్పులు పాడుతున్నారు. తప్పులుగా పాడకూడదు, చక్కగా వినాలి. మీ లైన్ ఏది చిక్కర బిక్కరగా ఉంది, పానిపల్లి వారి లైన్. ఇంకెవరన్నారా? ఓకే, స్తోత్రం చెప్దామా? చెక్. హలో, హమ్మింగ్ రాకుండా చూడ. హలో, చెక్. హలో. మంచిగా పాటలు మంచిగా వినాలి ముందు, తర్వాత మంచిగా పాడాలి. అంటే అందరు స్వరాలు మంచిగా ఉంటాయని కాదు. అక్కడ స్వరాలు మంచిగా లేకపోయినా తాళములు అయ్యా పడిపోకుండా ఏ పల్లవి ఎన్నిసార్లు పాడాలో, శరణం ఎలా పాడాలో అనేది తెలుసుకుంటే పాట వచ్చినట్టే. అంతేగాని మన అందరం పెద్ద గాయకులము గాయకురాండ్రం కాదు. మనకున్న స్వరాలతోనే దేవుని స్తుతిస్తాము. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. ఈ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొల్లి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొల్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది.
పరడును పిలచుచున్నది. నీవు నాలో ఉంచిన నీ జీవముని కోరగా. పడదాం. జీవముని అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా. అవధులు మీరి నీకై ఆశించగా. నీ జలధారల బలివిని ఇలచుచున్నది. నీ జలధారల బలివిని నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా. నీవు నన్ను పంపగా. జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను. జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను. నీ జలధారల బలివిని కరడు కరడు ఇలచుచున్నది. నీ జలధారల బలివిని నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించు. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించు. నీ జలధారల బలివిని కరడు కరడును ఇలచుచున్నది. నీ జలధారల బలివిని కరడు కరడును ఇలచుచున్నది. ఈ సమయంలో అందరు కూర్చుందాం. సరు వచ్చి ఒక పాట పాడుతుంది. తర్వాత సుందరపల్లి సిస్టర్స్ ఒక పాట పాడతారు. హల్లెలూయా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పునరుద్ధానుడా విజయశీలుడా
చేరెదని సయ్యా కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరెదని సయ్యా కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా నా ప్రాణము నీదయ్యా నా సర్వము నీకయ్యా నా ప్రాణము నీదయ్యా నా సర్వము నీకయ్యా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా ప్రాణనాథుడా చెక్ కాదు ఈ సమయంలో మరి దయచేసి మన్నించండి, పాడదాం. మళ్ళీ 2 పాటలు ఉంటాయి ఇంకా. మరి ఈ సమయంలో మన రోజమ్మ గారు, వారి మనవరాలు మనవడు గారు మన మధ్యకు వచ్చారు. వారికి ముఖ్యమైన పని ఉంది, వారు వెళ్ళిపోతారట. ఆ బాబుని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారిని పంపిద్దాం. రండి, బాబుని తీసుకురండి. పేరు పెట్టారు ఆయుష్. రండి మాస్టర్, ఇలా వచ్చండి. రోజమ్మ గారు మీరు ఇలా వచ్చండి. మీరు రోజమ్మ గారు ఇలా రండి, ఈ పక్క రండి. అదే మీరు ఇలా వచ్చండి. ఓకే, ప్రార్థన చేద్దాము. దేవుడు మరి వారికి ఏకైక మన రోజమ్మ గారికి అయితే ఏకైక సంతానం విజయమ్మ గారు. విజయమ్మ గారికి మరలా ఒకతే కుమార్తె, మన మధ్యన సుమ కదా, సుమ. అలాగే వారి హస్బెండ్, ఆయన జాబ్ చేసుకుంటున్నారు హైదరాబాద్లో. మరి వారికి ఇచ్చిన ఈ ప్రథమ సంతానం ఆయుష్ను బట్టి మరి ఇచ్చిన ప్రార్థన చేసి వారు ఈ దినం ఆ బాబుని ఆయన సన్నిధిలో తీసుకొచ్చి మరి కానుకలు అర్పించుకొని వెళ్ళడానికి సిద్ధపడొచ్చారు. ప్రార్థన చేద్దాం. నాతో ప్రార్థన ఏకీభవించండి. పరమ తండ్రి, పరిశుద్ధుడా యేసు, జీవాధిపతి నాయన, మరి నీవు ఇచ్చినటువంటి ఈ సంతానము చాలా శ్రేష్టమైంది, ఆశీర్వాదకరమైంది. ఎందుకంటే విజయమ్మ గారి గృహంలో తనకు కుమార్తె, మరలా తనకు కూడా కుమార్తె నాయన. అయితే ఇంత గొప్ప వెలుగు వచ్చిందని వారు చాలా హ్యాపీగా వారి యొక్క కుటుంబాల్లో ఆనందంతో నిండిపోయారు నాయన. మరి ఇదిగో నాయన, మరి జాబ్ చేసుకుంటున్న నీ ప్రియ కుమారుడు, ఆయన బట్టి అలాగే సుమాను బట్టి వందనాలు. బిడ్డల జీవితంలో ఎంత కార్యం చేశావు. వారి యవన కాలమందు వారికి ఇచ్చిన ఈ ప్రథమ సంతానము, ఆయన ఇచ్చిన స్వాస్థ్యము, అది ఎప్పటికీ విలువైనది, ప్రశస్తమైందని ఓ తండ్రి, అది వారికి సొంతమని నీ లేఖనం తెలియచేస్తూ ఉండగా ఈ దినము నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఈ బిడ్డకు చక్కటి పేరు పెట్టారు, వారు ఆయుష్ అని పేరు పెట్టారు. అలాగున దీర్ఘాయువుని బిడ్డకి ఇచ్చాయి, సంపూర్ణారోగ్యం ఇచ్చిన ఆయన అలనాటి బాలుడైన సమయాలు ఎలాంటి గొప్ప వ్యక్తిగా, అనేకులకు తీర్పు తీర్చగలిగిన వ్యక్తిగా, అలాగనే సొలొమోను ఎంతటి గొప్ప జ్ఞానిగా ఉండి తన జీవితంలోనే ప్రపంచమంతా ఆయన వైపు తొంగి చూడగలిగినట్టే గొప్ప జ్ఞానిగా చేశావు. అలాంటి జ్ఞానము ఈ బిడ్డకిచ్చి నడిపించదువు గాక. అలాగే యోసేపు వలె నీతిమత్వాన్ని, దానియేలు వలె గొప్ప దర్శనాన్ని నీ కుమారుడు పొందగలిగిన ధన్యుడిగా బిడ్డను సిద్ధము చేయము నాయన. ఈ బిడ్డను బట్టి తల్లిదండ్రులు, తన అమ్మమ్మ, అలాగే తన పెదమామ, అలాగే వారికి మరి నానమ్మ గారు, తాతయ్యలు
వారి కుటుంబంలో ఎంతగానో మరి నీ యొక్క ఆశీర్వాదము నిత్యము ఆశీర్వాదంగా ఉండడానికి సహాయం చేసి సంపూర్ణ ఆరోగ్యమును దీర్ఘాయువిచ్చి నీ బిడలో నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రస్తుతము నాయనా నీ కుమారుడు ఆయన చేసుకుంటున్న జాబును మీరు దీవించండి. సుమా కూడా జాబ్ చేసుకునే బిడ్డే, వారిద్దరూ చక్కటి జాబుల్లో వర్ధిల్లుదురుగాక. మరి ఈ విధంగా నీ మందిరములకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళడం అనేది ఎప్పటికీ మరిచిపోలేని ధన్యతగా వారు కుండనుగాక. ఈ దినం వారు ఈ బిడ్డ కొరకు కానుకలు సమర్పించుకొని ఆ బిడ్డను తీసుకుని వెళతా ఉండగా నీ ఆశీర్వాదము బిడ్డలతో ఉంచి నడిపించే సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. డన్. ఓకే, మంచిది. కానుకలు అందులో సమర్పించుకుని వెళ్ళాలి. మరి ఈ సమయంలో అలాగే మీరు ఉంటారు కదా, వెళ్ళండి. ఓకే, సుందరపల్లి సిస్టర్స్ వచ్చి పాట పాడతారు. రండి, ఆనకి అందులో వేసి వెళ్ళండి. పాట విన్న తర్వాత మనకి ఈవేళ కొన్ని ప్రకటనలు ఉన్నాయి. వాటి కోసం మీరు అందరూ మాతో కాస్త ఏకీభవించాలి. ఇదిగోరా, నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు కృపయే నాకు హేతువాయనే రాజా రాజా. నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు కృపయే నాకు హేతువాయనే రాజా రాజా. రాజా 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 యేసు రాజా. రాజా 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 మంచి రాజా. రాజా 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 యేసు రాజా. రాజా 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 మంచి రాజా. నిన్ను
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడి దేవుని ఎంతో స్తుతించామండి. ఆయన మహిమపరిచాం. గడిచిన కాలమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఆయన కృపలో ఉంచి ఈ సంవత్సరంలో లాస్ట్ వారంలో ఆయన స్తుతించే భాగ్యంలో మనం అందరం పాలుభాగస్తులు అయి ఉన్నాం. ఆయన ఎంతగానో స్తుతించాము కనుకండి, వ్యక్తిగతంగా మీ జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు సాక్ష్యాల రూపంగా వ్యక్తిగతంగా మళ్ళీ దేవుని స్తుతించే భాగ్యంలో మనం వస్తున్నామండి. ఇప్పుడు సాక్ష్యాలు ఇచ్చే సమయం గనక దేవుని స్తుతించి ఆయన మహిమపరిచి మీ జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలకి సాక్ష్యాలు ఇవ్వాల్సిందిగా దేవుని పేరు కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యాలు ఇచ్చేవారు ఎవరు లేరండి. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యాలు ఇచ్చే సమయం స్పెషల్గా మరి సాక్ష్యాల ఆరాధన కూడా ఉంటుంది. మరి గత సంవత్సరం అంతా దేవుడు కాసి కాపాడిన దానికి కృతజ్ఞతగా సాక్ష్యాలు చెప్పే సమయంలో మరి ప్రతి ఒక్కరు పాలుభాగస్తులు అవ్వాలి. మరి దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మనకు జనవరి 1 మొన్న 2 వారాలుగా చెప్తున్నామండి. దేవుని సన్నిధిలో మనం అందరం కూడుకునుట, సంవత్సరానికి ఒకసారి ప్రేమ విందు చేసుకునుట, దేవుడు గత కాలం అంతా ఆయన సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి ఆయన కృపలో మనల్ని నడిపించి మరి లాస్ట్ వారంలో మనం వచ్చే ఉన్నామండి. మరి ఇంకా 2 రోజుల్లో మరి జనవరి 1 రాబోతుంది. మనం అందరం కూడా మరి ఆయన సన్నిధిలో మరి సంవత్సరం అంతా ముగించుకుని మరి ఆయన సన్నిధిలో జనవరి 1 నాడు మరి ఆ క్షణంలో మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు దేవుని సన్నిధిలో మన కుటుంబాలుగా మనమందరం కూడా మరి దేవుని సన్నిధికి మనమందరం కూడి వచ్చి సంవత్సరం అంతట్లో మరి దేవుని సన్నిధిలో మొట్టమొదటి నిమిషంలో మొట్టమొదటి ఆ సెకండ్లో అడుగు పెట్టేటప్పుడు దేవుని స్తుతిస్తూ ఆయన స్మరిస్తూ మన జీవితంలో ఏదన్నా సత్క్రియ మంచి కార్యము మన జీవితంలో మన బిడ్డలు, మన పిల్లలు, మన ఆస్తులు, మన అవేజ్, మనకున్న సమస్తమంతా పెంటగా ఎంచితే మనం ఏదన్నా సత్క్రియ చేసామంటే అది దేవుని సన్నిధిలో ఉండి ఆయన మొరపెట్టి ఆయన గణపరిచి ఆయన స్తుతించుట, ఆయన కొనియాడితే అది గొప్ప భాగ్యమై ఉన్నదండి. హల్లెలూయా. నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావంటే సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాసి కాపాడాడు. వచ్చే సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. 1 నిమిషంలో 12 దాటి 1 సెకండ్లో నువ్వు అడుగు పెట్టేటప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. సంవత్సరం అంతా నీ బిడ్డలు వచ్చినా, నీ బంధువులు వచ్చినా,
ఎవరు వచ్చినా రాకపోయినా వారు వచ్చేటట్టుగా నీ కృషి నువ్వు చేయాలి. కానీ కొత్త సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరిగా దేవుని ఆరాధించుకుంటా ఆ సంవత్సరంలోకి అడుగుపెట్టుట, దేవుని స్తుతించుట, దేవుని మొదటగా నీవు ఆయన స్మరిస్తూ ఆయనకి మొరపెడతా. ఈ లోకంలో అనేక మంది 31st నైటు ఈ లోకంలో అంధకారంలో అంధకారం అంటే చీకటి అంటే ఆ చీకటిలో మునిగిపోయి ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితిలో ఆ రోజు ఆ అమ్ముడయ్యే మద్యపానం, అనేక కోట్ల ఆస్తి, ఈ ప్రపంచంలో ఆ సంవత్సరం అంతా తాగని వ్యక్తి కూడా ఆ రోజు ఒక 90 వేయాలని, ఆ రోజు బిర్యానీ తినాలని, ఎంజాయ్ చేయాలని లోకంలో అంధకారంలో తిరుగుతూ ఉన్నారండి. మనమైతే మాత్రం దేవుని ఎన్నుకున్న మనం, ఆయన ఏర్పాటులో ఉన్న మనం, ఆయన మనల్ని ఆకర్షించాడు, ఆయన మన ఎన్నికలో ఉన్నాం. మనం ఆ క్షణములో అడుగు పెట్టడానికి ఎంతో కృప చూపిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అదే సమయంలో మన సంవత్సరం అంతా మన ఇంటికాడ, మన బంధువుల్లోని, మన ఫంక్షన్లోని అనేక విధాలుగా భోజనాలు, సంవత్సరం అంతా అనేకంగా తిరుగుతాం, తింటాం, మన ఇంట్లో వండుకుంటాం. కానీ ఫస్ట్ రోజున మనం ప్రేమ విందు చేసుకుని పరిశుద్ధులంగా అనేక స్థలాల నుంచి వచ్చి ఒకే ఆత్మతో, ఒకే బాప్తిసంతో, ఒకే దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తులో కడగబడిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనమందరం కూడి ఒక ప్రేమ విందు చేసుకోవాలండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆ ప్రేమ విందులో మనం అందరం సంతోషంగా పాలిభాగస్తులై మనమందరం ఏకముగా మన సంవత్సరం అంతా మన ఇంటికాడ తినొచ్చు, బంధువుల్లో తినొచ్చు, ఫంక్షన్లకు వెళ్ళొచ్చు. కానీ తొలిగుండగా చేసుకునే ఆ ప్రేమ విందులో మనం అందరం పాలిభాగస్తులని మొన్న నుంచి మీకు 2 వారాల నుంచి చెప్తున్నామండి. కొంతమంది ఇస్తూ ఉన్నారు, ఇంకెవరన్నా ఇవ్వని వాళ్ళు ఉంటే మరి ఇక్కడికి వచ్చి మరి మీటింగు అవ్వే టయానికి మీ పేర్లు చెప్పి డబ్బులు ఇస్తే మరి ఇక్కడ పేర్లు రాయడం జరుగుతుంది. అది ఎంతో గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. మరి పాస్టర్ గారు మరి షేర్లో మరి తీసుకురావడం జరిగింది. మరి సంఘంలో ఎదవరాండ్లకి మరి దేవుని కృపను బట్టి ఎంతో ఆశీర్వాదము, ఎంతో అద్భుతం. మరి కొంతమంది షేర్లు కొనివ్వడం జరిగింది. ఆ షేర్లు మరి దైవజనులు పంచిపెడుతుండగా నాకివ్వలేదు అని అసలు మనలోకి కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ వస్తుందంటే అది ఎవరి నుంచి వస్తుందండి? అపవాది నుంచి వస్తుందండి. మన కంకిపాటి రావు గారు చెప్పారు కదండి, 7 ముద్రలు మొత్తం సారాంశాన్ని తీసుకురావడం అంటే ఏంటండి? అపవాది వాడి జాడల్ని, వాడి గుర్తుల్ని, వాడి చేష్టల్ని కనిపెట్టి దాని నుండి బయటికి రావడమే కాలపు వర్తమానం 7 ముద్రలై ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ సంఘంలో జరిగింది ఏదైనా సరే మనం అసూయతోని, కక్షలతోని, ఇది నాకివ్వలేదు, చీర కోసమే నేను వచ్చానా, లేదా అలా వచ్చానా, ఇలాగ వచ్చానా, ఏది నువ్వు తబిదిబులు మాట్లాడినా సరే అది ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ మాటలు కాదండి. అపవాది మీలో ఉండి చేస్తున్న కార్యమని దాని గురించి మీరు ఎక్కడే బ్రేక్ వేయాలి. అది దేవుని కృపై ఉన్నది, అదే పరిశుద్ధాత్మై ఉన్నది. అర్హులైన ప్రతి ఒక్కరికి మరి దైవజనులు మరి ఎంతో భారంతోనే మరి వారు మీ పేర్లు ఇచ్చారు. ఒకవేళ రాకపోతే వారికి అందిస్తారు. ఇంకెవరికన్నా ఎక్స్ట్రాలు ఉంటే మీ పరిస్థితిని బట్టి ఇస్తారు. కానీ షేర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఏంటంటే మనకెంత కలిగి ఉన్నా సరే దీనత్వంతో ఉండమని చెప్పాడు ఈ కాల ప్రవక్త మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే నీకున్న సమస్తాన్ని వదిలి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. ఇంకా ఆస్తులు కూడబెట్టుకోమని లేదు, ఇంకా ఆస్తులు ఉన్న వాళ్ళకి పంచిపెట్టమని లేదు. దేవుడు ఏం చెప్పాడంటే నీకున్న సమస్తాన్ని బీదలకి అమ్మివేసి పంచిపెట్టి నన్ను వెంబడించు, నిత్య రాజ్యంలోకి నువ్వు వారసుడు అవుతావని. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఇచ్చే చీర నీకు ఎంత కాస్ట్ అని కాదు, అది ఎంత ఇలువని కాదు. ఆశీర్వాదంగా దైవజనుల ద్వారా నీ చేతికి వచ్చినప్పుడు అది నువ్వు వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో, దేవుని సమ్ముఖంలో మనం అందరం కూడి ఇస్తున్నప్పుడు అది ఎంతో సంతోషముగాను, ఘనంగాను, అది ఆశీర్వాదంగాను మనం దాన్ని దీనత్వంతో తీసుకుని ప్రేమతో దాన్ని మనం పంచుకోవాలి. మాటలు వ్యర్థంగా పంచుకోకూడదండి. ఈ చీర ఎంత కాస్టా, ఇది ఇంత ఇలాగ ఏది వ్యర్థంగా మాట్లాడుకోకూడదు. ఈ కాల ప్రవక్త యోహాను సువార్తలోంచి ఏది మీరు గలిబిలి చెందొద్దు. సంఘంలో జరిగిందైనా సరే, సమాజంలో జరిగిందైనా సరే, మన జీవితాల్లో జరిగిందైనా ఏదైనా సరే గలిబిలి చెందొద్దు.
మీరు నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి ఈ కాలపు వర్తమానం వచ్చింది. వర్తమానాన్ని గట్టిగా పట్టుకుని ఎక్కడ గలిబిలి చెందొద్దు. గలిబిలి చెందే కార్యముల్లో మనం ఉన్నాం. అది సంఘములో అయినా, మన జీవితంలో అయినా, మన సమాజంలో అయినా, ప్రకృతిలో అయినా సరే. ఇదివరకు ప్రకృతిలో ఏ బెండ మొక్క వేసినా, ఏ వంగ మొక్క వేసినా అందంగా కాసేది. మన ఇంట్లో పెరట్లో ఉన్న నూతిలో మంచినీళ్ళు మనం తాగేవాళ్ళు. అది కలుషితం అయిపోయింది. చెట్లు పండట్లేదు. రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు జరుగుతున్నాయి. అయినా సరే మీరు గలిబిలి చెందొద్దని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సంఘంలో జరిగే ఏ డబ్బు నిమిత్తమైనా సరే మీరు దేవునికి ఇస్తున్నారంతే. దేనికి గలిబిలి చెందకూడదు. గలిబిలి చెందేమా అది అపవాది చేస్తున్న కార్యము. ఆ గలిబిలి నుండి నువ్వేం చేస్తావు అంటే నిత్య రాజ్యమును పోగొట్టుకుంటావు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ కాలపు వర్తమానం ఆ సమరస్త్రీ అండి, 5గురిని మార్చి 6వోడికి వెళ్ళినప్పుడు తన భౌతిక దేహం దాహం తీరట్లేదట. దేవుడు వచ్చి తన దాహాన్ని తీర్చి గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే తెలుసండి, ఆ కార్యం ఏంటో తెలుసా? ఆ గడియకు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన ఆ వర్తమానాన్ని అంగీకరించడం వల్ల. దేవునికే మహిమ కలుగును గాక. అదే సమరయ స్త్రీ మన ఊళ్ళో ఉంటే మనం ఎన్ని విధాలుగా చెప్పుకుంటామండి. కానీ ఆ గడియ వర్తమానం అంగీకరించడం వల్ల ఆమె నిత్య రాజ్యంలోకి తన కొండను వదిలేసి తన దాహం అంతా తీరిపోయి తన గ్రామాన్ని రక్షించుకుందట. అటువంటి సువార్తలు మన గ్రామాన్ని రక్షించుకోవడానికి మనం పాలిభాగస్తులు అవ్వాలి. దేవునికే మహిమ కలుగునుగాక. మనకి కలిగిన సువార్తను ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులు కావాలండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకెవరన్నా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక కంపల్సరిగా చివరిలో మరి మమ్మల్ని కలిస్తే ఆ పేర్లు రాస్తామండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ చిన్న హెచ్చరికలు దేవుడు దీవించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనాంశాలు రాసిన తర్వాత క్యాలెండర్ ప్రార్థన చేద్దాం. ఈవేళ చివరి ఆదివారం కనుక కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని. అంటే చాలామంది మంచిగా ప్రేరేపించబడ్డారు. మంచిగా వారికి కలిగిన దాన్ని బట్టి శారీలు తీసుకొచ్చి విధవరాళ్లకు మరి ఇవ్వాలి అని వారు సదుద్దేశంతో తీసుకురావడం వల్ల మరి వాటిని ఆరాధన ముగింపులోనే చేయడం జరుగుతుంది. బ్రదర్ చెప్పినవన్నీ ఆ చివరిలో జరుగుతాయి. అయితే క్యాలెండర్ మాత్రం ప్రార్థన చేసి మనం ఆవిష్కరించడం జరుగుతుంది. దానికి ముందు ప్రార్థన కొరకు ఈ వచ్చే బుధవారము 1వ తారీఖు వస్తుంది. 1వ తారీఖున మనం అందరం ప్రభు సన్నిధిలో మరి ప్రార్థనలో ఉంటాం. తర్వాత ప్రేమ ఇందు జరుగుద్ది. 2వ తారీఖు కొరకు మనం ఈ ప్రార్థన మార్చుకుంటాం. ఓకేనా? అంటే గురువారం నాడు బాగుంది కదా వాయిస్ మీకు. గురువారం నాడు 24 గంటలు ప్రార్థన చేస్తాం. ఎంతమంది ఆమె చెప్పగలరు? తర్వాత ఇప్పుడు చిన్నబాబు చిన్న పని మీద, అర్జెంటు పని మీద ఆయన బయటికి వెళ్ళాడు. వెళ్ళకూడదు కానీ వెళ్ళవలసి వచ్చింది. ఇకపోతే ఆయన ఒక మంచి మాట చెప్పారు. సుదర్శనం తను కూడా, అంటే ప్రేమ్ కుమార్ సుదర్శనం ఇద్దరు కలిసి స్నేహితులుగా బైబిల్ చదివిన వారికి, అలాగే ఆరాధనకు 52 వారములు, సంవత్సరానికి 52 వారాలు కనుక 52 వారాల్లో కనీసం 50 వారములు మంచిగా ఆరాధనలో గురి తప్పకుండా వచ్చిన వారికి మేము గిఫ్ట్లు ఇస్తామని వారు సమర్పించుకున్నారు. అదే కదా వారు చెప్పింది. బైబిల్ చదివడం, రెండోది ఆరాధన క్రమంగా రావడం కోసమేనా? బైబిల్ స్టడీయా? ఓకే. వీటన్నిటి కోసం తను మాట్లాడడం జరిగింది. మరి ఇక ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, వారు విధంగా సమర్పించుకున్నారు. ఇప్పుడు ప్రతి బుధవారం కూడా కొంచెం తగ్గిస్తావా? ప్రతి బుధవారం ప్రార్థనకి చాలామంది వస్తున్నారు, ప్రార్థనలో పాలు పొందుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ బుధవారపు ప్రార్థనలు మంచిగా పాలు పొందే, అంటే ఈ కనీసం 52 వారాలు లేదా 50
వారాలైనా 50 వారాలు మంచిగా ప్రార్థనలో పాలు పొందిన వారికి కూడా బహుమతులు సంవత్సరాంతంలో ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్పట్లేదండి. ఎవరికి ఇష్టం, ఎవరికి వద్దా బహుమతులు అంటే అర్థం కాలేదేమో, ఆలోచనలు ఉన్నారన్నమాట. అది ఇప్పుడు ఆ ఆరాధనకు క్రమంగా వచ్చిన వారికి, అలాగే బైబిల్ సంవత్సరంలో పూర్తి చేసిన వారికి, తర్వాత బుధవారం ప్రార్థనలు 50 కనీసం 50 వారాలు పాలు పొందిన వారికి కూడా బహుమతులు ఉంటాయి. కనుక ఈ విషయాన్ని చక్కగా మీ యొక్క ఆసక్తిని, మీకున్న భక్తిని కాస్త అభివృద్ధి మాట్లాడకండి. మిమ్మల్ని ప్రోత్సహించడానికి బ్రదర్సు ఎంతో ముందుకు వస్తున్నారు. దేవుడు వారిని దీవించుగాక. కనుక మీరు కూడా ఆసక్తితో కాస్త అందరూ చేతులు కలిపి మనసులు కలిపి దేవుని పరిచర్యలో పాలు భాగస్తులు కావాలని ఆశిస్తూ ఉన్నాను. మంచిది. అది ఇప్పుడు రేపు మంగళవారం రాత్రికి మనకి కృతజ్ఞత ప్రార్థన ఉంటుంది చర్చిలో. 1వ తేదీన మనం ఎల్లప్పుడూ జరిగించుకునే ప్రార్థన. బాప్తిస్మముల కొరకు ఎవరైనా సిద్ధపడ్డారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము. మంచిది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. యవన బిడ్డలో మరి బాప్తిస్మం పొందడానికి సిద్ధపడుతున్నారు. అలాగే ఇంకా మీలో ఎవరైనా బాప్తిస్మం పొందలేని వారు, తర్వాత అసలు బాప్తిస్మం పొందలేని వారు, తర్వాత రెండవ మారు క్రైస్తవ బాప్తిస్మం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందదగిన వారు ఎవరైనా ఉంటే 1వ తేదీన ఉదయమే 9 గంటలకు చర్చలోకి వస్తే ఉదయమే ఆ బాప్తిస్మపు ఆరాధన దగ్గరికి వెళ్ళొస్తాం. మధ్యాహ్నం వెళ్తున్నాం మనం. అప్పుడు ఇక్కడ కొంతమంది ఉండిపోతున్నారు, కొంతమంది రావట్లేదు. అట్లా కాకుండా ఉదయమే వెళ్ళిపోయి అక్కడ బాప్తిస్మాలు వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రార్థన ప్రారంభించుకుంటాం. మరి మధ్యాహ్నము మరలా తిరిగి అందరూ కూటమైన తర్వాత ప్రేమ ఇందు ఉంటుందని తెలియచేస్తున్నాను. అంచేత గురువారము ఉదయం 6 గంటల నుంచి మరలా శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ప్రార్థనలు మీరందరూ పాలు పొందండి, మర్చిపోవద్దు. చెప్తారా? ఉదయం ప్రార్థన. అది పేర్లు కరెక్ట్గా నేను వ్రాయడానికి సిద్ధపడుతున్నాను. శాంతమణి, దయ, ఇప్పుడు వీరికి గిఫ్ట్లు అనేవి నాతో పాటు ఎవరైనా ఏకీభవిస్తే వారు కూడా అవకాశం ఉంటుంది. నేను ఇవ్వాలనుకుంటున్నాను ఈ బుధవారం ప్రార్థన చేసే వాళ్ళకి. అలాగే నాతో పాటు ఎవరైనా పాస్టర్ గారు నేను కూడా మీతో చేయగలుగుతాను అంటే వారు కూడా అవకాశం ఉండొచ్చు. స్తోత్రం. మంచిది. శాంతమణి, దయ, పుష్ప. ఓకే, ముగ్గురేనా? 8 నుంచి 10. ఇద్దరేనా ఏమా? మార్త. ఆవిడ గురువారం అని చెప్పండి. ఆవిడ 1/2 గంట ఉండి వెళ్ళిపోతున్నారు. చెప్పండి 2 గంటలు ఉండాలని. మరి ఇంకే 1/2 గంట కాదు 2 గంటల ప్రార్థన అని చెప్పండి ఆవిడకి, పక్కన ఉన్నవాళ్ళు. మంచిది. 8 నుంచి 10 4 చెప్పారు. ఓకేనా? 10 నుంచి 12 నేను పేరు రాసిన వాళ్ళు చేయి దించండి. దంగేరు సుశీల, విశ్వాసమ్మ దించండి మీ ఇద్దరు. ఇక్కడ చెప్పండి. బ్యోలా ఏమండి, రిబ్కా,
బ్యూలా దించమనండి. ఆవిడకి చెప్పాను కదా, మాధురి, తర్వాత చిన్నారి. ఇక్కడ ఎవరమ్మా? గ్రేస్, మేరీ గ్రేస్. ఓకేనా? ఇంకా ఉన్నారా? 12-2 సంధ్య, గిఫ్టీ, సంధ్య, గిఫ్టీ. శారా రాణి చెప్పారు, రూత్ మరి.